హలో వెల్కమ్ బ్యాక్ టు సిమిరజోయ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. చూసారు కదండి హల్దీ వీడియోస్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 చూసేవరైనా హట్ అయ్యారా ఏమనుకోకండి. ఎందుకంటే పార్ట్ 2లో కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పి అట్లా ఫన్గా, అంటే మాది ఇదే కాదండి, ప్రతిది ఏ ఈవెంట్ అయినా సరే మా ఇంట్లో హడావిడి, మా ఇంట్లో సందడి. అంటే మా ఇల్లు అంటే మాదే కాదు, కుటుంబం మొత్తం సందడి హడావిడి అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉంటుంది. ఇంకా ముందు ముందు కూడా ఇట్లానే జరగాలని హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి అయితే నేను దువా అయితే అడుగుతాను. ఎందుకంటే అందరింట్లో ఉంటుంది, కానీ ఈ కుటుంబంలో ప్రతి చిన్న చిన్న ఈవెంట్ని కూడా వీళ్ళు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిసి. అది జీవితాంతం ఎప్పుడు ఇట్లనే ఉండాలని అయితే నా కోరిక అనమాట. ఓకేనా, ఇంకా విషయానికి వచ్చేస్తే ఈరోజు మెహందీ ఫంక్షన్ అంటే అట్లా ఏం పెద్దగా ఏం చేయలేదులేండి. జస్ట్ చిన్నగా ఇంట్లో వాళ్ళ వరకు మెహందీస్ పెట్టుకొని ఫుల్గా, అంటే మెహందీ సంగీత్ ఒకే రోజండి. అందుకనే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే 3 నుంచి 4 వరకు మెహందీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మెహందీ తర్వాత సంగీత్ అనేది స్టార్ట్ చేశాము. కాకపోతే సంగీత్లో నేను కొంతసేపే ఉన్నాను, పిల్లలు చికా చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది, మళ్ళీ ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుందని ఇంటికి ముందే వెళ్ళిపోయాం అనమాట. ఓకేనా, మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది అక్కడే అనమాట. ఇవన్నీ బయటేమో సంగీత్కేమో ఏర్పాటు చేస్తున్నారు, వర్షం వచ్చేలాగా ఉంది క్లైమేట్ అని చెప్పి లైట్ వాళ్ళందరూ ఏర్పాటు చేస్తున్నారు. నేనైతే చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. వీళ్ళకి గుర్తుంటాయి అంటే కెమెరామెను వీడియోస్ ఫొటోస్ చేయకముందే నేనైతే అన్ని అప్లోడ్ చేస్తున్నా. పాపం వీళ్ళకి సర్ప్రైజ్ కూడా ఉంటుందో ఉండదో తెలీదు. ఐ హోప్ వీళ్ళకి కూడా ఒక మెమరీ ఇచ్చినట్లు ఉంటుందని అయితే నేను మా ఫాతిమా నాపోలకి, మా లియాకత్కి చిన్న చిన్న వీడియోస్ అయితే తీసైతే నేను నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కావాలంటే తీసి చూసుకుంటారు కదా, మా ఇంట్లో ఇది జరిగింది అది జరిగిందని చెప్పి, అందుకని అయితే తీస్తున్నాను. ఓకేనా, ఇంకా మన విషయానికి వచ్చేస్తే యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా ఉన్నాయండి, నచ్చుతున్నాయా, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ని కూడా ఆదరించండి. ఓకేనా, మీ ఇన్పుట్స్ అన్ని నేను తీసుకుంటున్నాను. కొంతమంది కొన్ని ఇస్తున్నారు. ఇన్పుట్స్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇలా చేయాలి అలా చేయాలి ఛానల్ అని చెప్తున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా, మీరు చెప్పినట్లుగానే ఫాలో అవుతాను. ఈరోజు మెహందీ అయితే మా పాప హ్యాండ్స్కి మా సమ్రిన్ పెట్టింది, అంటే మా తోటకోడలు పెట్టింది. సూపర్ పెట్టింది కదా, చూడండి బాగుంది. నాకెందుకో మా పాపకు పెట్టించడం ఇష్టం. నాకు అంత ఇష్టం అంటే ఇష్టమే, కానీ అంత కాదు. ఇట్లా కోన్ అయితే ఇష్టం ఉండదు, ఓన్లీ ఆగ్గోరింటాకు అయితే చాలా ఇష్టం అనమాట నాకు ట్రెడిషనల్గా. ఈమెతోటే సరిపోయింది నాకు ఈరోజు. ఈ వీడియోస్ తీయటం, ఆమెకు ఫొటోస్ తీయటం, మెహందీ పెట్టడం, ఇవే సరిపోయినాయి. సంగీత్లో కూడా కొన్ని వీడియోసే ఉన్నాయి నా దగ్గర, మొత్తం లేదు. నేను కూడా మొత్తం పెడదామని ఫిక్స్ అవ్వలేదు, ఎందుకంటే మొత్తం పెడితే వాళ్ళకు కూడా థ్రిల్ ఉండదు కదా. అందుకని చెప్పి కొన్ని వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకు కూడా ఫైనల్లీ మ్యారేజ్ వీడియో చూసుకున్నప్పుడు అబ్బా సూపర్ ఉంది అని ఎగ్జైట్ అవ్వాలి కదండి, ముందే చూస్తే ఎగ్జైట్మెంట్ ఉండదు కదా. అందుకని కొన్ని క్లిప్సే పెడుతున్నాను. ఈవినింగ్ అయితే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. నాకైతే కొంచెం బాధ అనిపించింది ఆ రోజు, ఎందుకంటే నేను మా బ్రదర్స్కి, అంటే మా హుసేను, మా అజర్, మా ఇద్దరు తమ్ముళ్ళు అనమాట, పెద్దోడు చిన్నోడు. మెయిన్ మా ఓన్ బ్రదర్ మా అన్నయ్య. ఇంకా నాకు హార్ట్ఫుల్గా అనిపించింది జనార్దన్ అన్నయ్య, నిఖిల్ అన్నయ్య, మా రంజిత్ తమ్ముడు అనమాట. వీళ్ళందరికీ నేను మిస్ అయ్యాను. కలిసినప్పుడైనా కడతాను, ఎందుకంటే నా దృష్టిలో అయితే రాఖీ ఒక్కరోజు కట్టాలని అయితే ఏం లేదు. ఎందుకంటే అది హార్ట్ఫుల్గా ఎప్పుడైనా కట్టొచ్చని నేనైతే ఫీల్ అవుతాను. మా అమ్మ అయితే స్టార్ట్ చేసిన వాళ్ళ బ్రదర్స్ కట్టడానికి. ఫస్ట్ కట్టింది కదా చిన్న తమ్ముడు అనమాట, రాహత్. ఓకేనా, అయాన్ పండు, వీళ్ళందరూ బ్రదర్స్ అండి. తను చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది. వాళ్ళందరికీ రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ కూర్చున్నాడు కదా బ్లాక్ షర్ట్లో పెద్ద అన్నయ్య అనమాట, బాబ్షన్ అనమాట, పెద్దోడే ఆల్రెడీ. ఓకేనా, వీళ్ళందరూ బ్రదర్స్, వాళ్ళందరికీ కట్టేసింది. ఇంకా ఫైనల్లీ మా బుడ్డది వచ్చింది, షిజా వచ్చింది అనమాట కట్టడానికి. దానికి కొంచెం కట్టడం రాకపోతే మేము అక్కడ చేయి పెట్టిచ్చేసి వాళ్ళ మమ్మీ కట్టిస్తుంది అనమాట. పిల్లలందరూ చాలా హ్యాపీగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేశారు. ఇవి కూడా నేను ఫ్యామిలీ తరపున చిన్న క్లిప్స్ లాగైతే ఉంటాయి అని చెప్పి వాళ్ళందరికీ తీసాను అనమాట. ఓకేనా, వాళ్ళందరికీ ఒక మెమరీ లాగా ఉంటుంది. నాకు కూడా ఎప్పుడన్నా పిల్లలు ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే ఒక చిన్న క్లిప్ ఇట్లా ఉంటుందని చెప్పి ఈ క్లిప్ కూడా మిస్ అవ్వకూడదని తీశాను. ఇంకా ఫైనల్లీ మా పెద్ద పాప టర్న్ అయితే వచ్చేసింది. మా పెద్ద పాప అంటే మా సనగాడు అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా, మా పాప వీళ్ళ పాప అంటున్నారు. నాకు 3 పిల్లలు, అంటే మా మరిదికి 2 పిల్లలు, నాకు ఒక పాప. మొత్తం మాకు 3 అనమాట. అందులో మా పెద్ద పాప ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాదండి, రిలేటివ్స్ కూడా ఉన్నారు ఇందులో. ఇంకా మన కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా.
తెలిసిన వాళ్ళు అయితే గనక మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చూసేయండి, ఓకేనా. ఇదిగోండి మా పెద్ద పాప కూడా ఆల్రెడీ అందరికీ కడుతుందనమాట. అందరికి ఒకే రోజు కట్టిస్తే టైం సేవ్ అవుతుంది, వాళ్ళు కూడా అందరూ ఒకే ప్లేస్లో కూర్చుంటారు. ఎందుకంటే ఒక పక్క మ్యారేజ్ హడావిడి ఉందండి. మ్యారేజ్ హడావిడి అంటే పిల్లలు పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా ఆ ఎంజాయ్మెంట్కి ఎన్విరాన్మెంట్కి ఇదిగా ఉంటారు కదా. అంటే హడావిడిగా ఇది చేద్దాం అది చేద్దాం అని ఉంటుంది కదండి వాళ్ళకి. అంటే చిన్నప్పుడు మనకి ఎట్లా ఉండేదో వాళ్ళకి కూడా సేమ్ అట్లనే ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఒకే ప్లేస్లో కూర్చోబెట్టి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయితే చేశాను అనమాట. అదిగోండి వెనకాల మా ఆడపడుచులు వచ్చేసారండోయ్. హల్దీలో చూశారు కదా హల్దీ ఎలా సెలబ్రేట్ చేసాం. పాపం అండి హల్దీ అలా సెలబ్రేట్ చేసి మా జెరినాపకి ఫీవర్ కూడా వచ్చిందట. ఏం కాదులేండి ఆప, ఏం కాదు, అట్లనే వస్తూ ఉంటాయి. బాడీ పెయిన్స్ కూడా వచ్చినాయట. ఏం చేస్తాం, అట్లా ఆడుకున్నాం అందరం కలిసి. కానీ గట్టు బోల్ బిడ్డ. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లుంటే గనక వాళ్ళు డబల్ లైక్స్ కూడా ఇవ్వచ్చండి, ఓకేనా. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఆ వ్లాగ్ ఏంటంటే మన సంగీత్ వ్లాగ్ అయితే కొంచెం అయితే యాడ్ చేస్తాను, ఓకేనా. బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా. బాయ్.